ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ సీనియర్లు పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా? పార్టీ నిర్ణయాలతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారా? ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంపీ రాజీనామా చేయగా అదే కోవలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారా? జిల్లాలో పట్టున్న ఆ నేతలు పార్టీని వీడితే దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అధికార పార్టీ దీన్నెలా తట్టుకోబోతోంది? ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలను స్థానిక కేడర్ వ్యతిరేకిస్తుంటే మరోవైపు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుని సిట్టింగ్ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధినాయకత్వం వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కింది స్థాయిలో టీడీపీ జనసేన కూటమిలోకి వలసల పర్వం సాగుతుండగా ఎంపీ మాగుంట వైసీపీకి గుడ్ బై చెప్పడంతో అవి మరింతగా పెరగనున్నాయి. జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే నాయకుల్లో మాగుంట కుటుంబం కీలకం. ఆ కుటుంబ వారసుడిగా మాగుంట కుమారుడు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. మాగుంట నిర్ణయాన్ని ఆయన అనుచరులు టీడీపీ జనసేన కేడర్ స్వాగతించడంతో ఒంగోలు పార్లమెంటు పరిధిలో సరికొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంటని జగన్ దూరం పెట్టడం, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని అందరికీ పరిచయం చేయడాన్ని మాగుంట అనుచరులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా మాగుంటని స్థానిక నేతలు దూరంగా పెట్టారు. దీంతో తర్జన భర్జనల అనంతరం మాగుంట ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. టీడీపీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రావడంతో మాగుంట కుమారుడు ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి వైసీపీ అధిష్టానం అరవింద్ యాదవ్కి అవకాశం కల్పించింది. అయితే కందుకూరు ఇన్ఛార్జి బాధ్యతలను తీసుకునేందుకు అరవింద విముఖత చూపడంతో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి కందుకూరు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మహిదర్ రెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాటు పార్టీ తన విషయంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట మహిదర్ రెడ్డి. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మహిదర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. మహిదర్ రెడ్డి ఇంట్లో చర్చలు జరిపారు. దీంతో అలర్ట్ అయిన వైసీపీ పెద్దలు మహిదర్ రెడ్డితో చర్చలు జరిపారు. కందుకూరు నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న మహిదర్ రెడ్డి పార్టీ మారితే కందుకూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు పార్లమెంటు స్థానంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తాడేపల్లి రావాలని అధిష్టానం కబురంపినా కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి వెళ్లలేదు. రాష్ట్ర కార్యాలయం పంపిన ప్రచార సామాగ్రిని కూడా ఆయన వెనక్కు పంపించారు. తన భవిష్యత్తు రాజకీయంపై మహిదర్ గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీకి సహకరించబోరని తేటతెల్లమవుతోంది. దర్శి కందుకూరు ఎమ్మెల్యేలు వేణుగోపాల్ మహిదర్ రెడ్డి కూడా వైసీపీకి దూరమైనట్లేననే ప్రచారం ప్రకాశం జిల్లా వైసీపీలో జరుగుతోంది. ఒంగోలుకు సీఎం పర్యటనకు మద్దిశెట్టి మహిదర్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో పాటు తాడేపల్లి సమావేశానికి గైర్హాజరయ్యారు. దర్శి టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని మద్దిశెట్టి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అనుచరులతో సమావేశమైన మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చే ఎన్నికల్లో దర్శి నుంచే పోటీ చేస్తానని చెప్పడం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మద్దిశెట్టి ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారన్నది ఖరారు కానప్పటికీ దర్శిలో బూచేపల్లికి సహకరించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా వైసీపీ అభ్యర్థి ఓటమికి తన వంతు కృషి కూడా చేస్తానని మద్దిశెట్టి సన్నిహితులతో చెప్పడంతో దర్శి రాజకీయాలు కూడా హాట్గా మారబోతున్నాయి.
ప్రకాశం జిల్లా అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శించిన వైసీపీకి మొదటి నుంచి ఎదురవుతున్న సమస్యలు ముదిరి పాకాన పడుతున్నాయి. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన జగన్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆ మీటింగ్కి ఎమ్మెల్యేలు వేణుగోపాల్, మహిదర్ రెడ్డి హాజరు కాలేదు. పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను పక్కన పెట్టి అక్కడ ఎడం బాలాజీ నియమించాయి. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశం ఉందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రకటించిన ఇన్ఛార్జులే కాబోయే అభ్యర్థులని వైసీపీ అధిష్టానం చెబుతున్నా జిల్లాలో 1-2 స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రకాశం జిల్లా వైసీపీలో చర్చ నడుస్తోంది. మొత్తం మీద వైసీపీ అధిష్టానం తీరుతో సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా దూరం అవడం ప్రకాశం జిల్లాలో పార్టీకి నష్టమేనన్న ప్రచారం జరుగుతోంది.